ఈ రోజు సిబిఐ అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే దుర్మార్గునికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. కారణం ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డువేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడని తెలిసి కూడా సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా 5 సంవత్సరాలు వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? 5 సంవత్సరాలు ఒక హంతకుని కాపాడటం ఒక ఎత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఇది న్యాయమేనా? అది అడగడానికే. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అదే ఎంపీకి పోటీ చేస్తుంది. మీరు సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప? ఇది మా ఇంటి విషయమా? ఇది మా కుటుంబ విషయమా? ఒక పెద్ద మనిషిని గొడ్డలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని, ప్రజా నాయకుడిని అది కుటుంబ విషయం ఎలా అవుతుంది? మీ నాయకుడు రాజశేఖర రెడ్డి మీ నాయకుడు, వివేకానంద రెడ్డి గారు మీ నాయకుడు. మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని, వాళ్ళ పక్కలో బల్లెమవుతాడని వాళ్ళు కుట్ర పన్ని ఈ రోజు చంపారు అని సిబిఐ చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు.